దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కోసం మనం నిధిని సేకరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు మీ వంతుగా ప్రజల్ని చైతన్యపరిచి ఈ నిధిని సేకరించడంలో సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆర్ఎస్బి అయితేనేమి, కేఎస్బి అయితేనేమి వివిధ సంక్షేమ కార్యక్రమాలని వినియోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. అవసరం ఉన్నట్లయితే మీ లైఫ్ సర్టిఫికేట్ కోసం కానీ స్పర్శ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా వారి ద్వారా మీరు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు భగవంతుని సేవలు కూడా ఉన్నాం. అన్నిటికంటే కూడా కుమారి జయశ్రీ రెడ్డి దేవీకోపం సాగుతో వచ్చినటువంటి రియాజ్ గారిని వేదిక మీదకి సౌరభంగా ఆహ్వానిస్తున్నాను. వారిని అన్నింటినీ మా వాళ్ళ నుండి నడిపించేటువంటి కె అంకిరెడ్డి గారిని వేదిక మీదకి సౌరభంగా ఆహ్వానిస్తున్నాను. వారిని ఒకతో సత్కరించవలసిందిగా. అందరికీ నమస్కారాలు. ఈరోజు భారతదేశ నవోదయ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు మన గవర్నమెంట్లో కానీ ఇప్పుడు వచ్చినప్పటి నుంచి కానీ వీళ్ళతో ఉండే సంబంధాలతోటి ప్రతిసారి కూడా నేను కూడా రావటం మీతో పాల్పంచుకోవడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఈరోజు దాని సందర్భంగా సభా అధ్యక్షుడు ఆలపాటి వెంకటేశ్వర గారు, రియాజ్ గారు, నాగేశ్వరరావు గారు, మన కిమ్స్ హాస్పిటల్ అంకిరెడ్డి గారు, డాక్టర్ నన్నీ గారు, గీత గారు, ఇంకా వేరే పెద్దలకి ఇక్కడికి చేసిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మొత్తం ముగ్గురు ఉంటారు. ఒకటి ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. ముగ్గురు వల్లే మన దేశం కూడా అన్ని విధాలుగా కూడా మనందరం కూడా భద్రతలో ఉన్నామని చెప్పేసి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఆర్మీ వాళ్ళు ఎంతమంది మన కోసం త్యాగం చేశారో మనం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మన రీసెంట్గా కూడా మూవీ కూడా వచ్చింది, అది అమరుడు. ఎంతో చక్కగా అది రియల్గా జరిగిన స్టోరీని కూడా దాన్ని చూశారు. అలాంటి సినిమాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఒక ఆదర్శం కూడా తెలియజేస్తా ఉన్నా. అలాంటి వ్యక్తుల వల్ల ఈరోజు మనం సమాజంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాం. అదే పాటలో నవోదయాలు కూడా ఏదైతే
బయట నుంచి దేశాల నుంచి కూడా వస్తే అన్నింటిని కూడా చూసుకునేది కూడా మన వాళ్ళంతా కూడా చూసుకోవడం వల్ల ఈరోజు పరిస్థితులు కూడా మనం నెమ్మదిగా ఉండడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దేశానికి త్యాగం చేసే వాళ్ళలో మన వాళ్ళు ఒకళ్ళని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి మనం కూడా నాగేశ్వరరావు గారు కానీ వీటి కూడా మన టౌన్లో స్తూపం ఒకటి మన గుర్తుగా మన అందరికీ కూడా గుర్తుకుండేటట్టుగా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది వాయిదా పడతానే ఉంది. మొన్న కూడా చెప్పా, ఏదో ఒక ప్లేస్ ఒక ఐడెంటిఫై చేసుకొని తప్పకుండా పెడదామని చెప్పేసి ఖచ్చితంగా కూడా నేను కూడా వచ్చి చూస్తానని చెప్పారు. మీరు ఐడెంటిఫై చేస్తానని చెప్పారు. దాన్ని మీరు ఒకసారి చూపించారంటే రకరకాల చెరువు దగ్గర ఏదో అది ఫైనలైజ్ చేశానని చెప్పేసి ఫ్లాగ్ పక్కనే మన నేషనల్ ఫ్లాగ్ పక్కనే కూడా చేశారు. ఆ స్తూపాన్ని అక్కడ తొందరలోనే పెట్టిస్తాం. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుండేటట్టుగా బాగా పోయే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా ఆ స్తూపాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి నేను ఈ సందర్భంగా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అన్ని చూసుకొని మనం 5 సంవత్సరాలు గడిచిపోయి పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావటం, ఈరోజు 6 నెలలు కొత్త ప్రభుత్వం రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా కూడా నా వంతు నేను మన ఊళ్ళో కూడా నా వల్ల ఏదంతా కూడా నా సహాయం పూర్తిగా డెవలప్మెంట్ అంటే మనం ఈ విధంగా చేయాలి, ప్రజలకు ఈ విధంగా ఇబ్బందులు లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇబ్బందులను కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసి తప్పకుండా కూడా మెరుగైన ఒంగోలుకు తీసుకొస్తాం. మళ్ళీ పాత 14-19లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేసామో దాని పద్ధతిలోనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఒక ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈరోజు ఒక నాకే పొద్దున్న నుంచి అనుకుంటుగా జనాలు ఎక్కువైపోయారు. వాళ్ళందరినీ కూడా గ్రీవెన్స్ పంపించి వచ్చే లోపల కొంచెం టైం అయింది. మళ్ళీ ఒక 5 ప్రోగ్రాంలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువసేపుతో గడపలేకపోయినా అందరూ కూడా ఇదివరకు ఎప్పుడు వచ్చినా కూడా మీరు అందరూ కూడా ఎప్పుడు ఉంటారు. నేను కొత్త కాదు, ప్రతిసారి కూడా వచ్చినప్పుడల్లా మీ అందరూ కూడా కలుసుకోవడం చూడటం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచిన మనందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ స్తూపంలో కూడా ఇంకా ఇదే కాకుండా దాన్ని తొందరలోనే సార్ట్అవుట్ చేసి ఒక 10 రోజుల్లో అందరినీ పెట్టించే మార్గం కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ